హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపిస్తానండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డేట్స్, అదే ఖర్జూరం, అలాగే కొద్దిగా గసగసాలు, పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, బాదం, కాజు, తర్వాత వాల్నట్స్, కిస్మిస్. వీటితోటి ఇప్పుడు మనం లడ్డు తయారు చేద్దాం. ఓకేనండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం, ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాక అప్పుడు ప్యాన్ హీట్ ఎక్కేలోకి ఇవన్నీ కట్ చేసుకుందామండి. అదే పీసెస్ కింద కట్ చేసుకుందాం. మొత్తం ఇలా అన్నీ పీసెస్ కింద కట్ చేసుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతాయి కదండి. ఓకేనండి, కట్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా వేయించుకుందాం. జీడిపప్పు, అలాగే బాదం, వాల్నట్స్ ఫస్ట్ ఈ మూడు వేయించుకుంటాం. ఓకేనండి. ఇక దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. వాల్నట్స్ ఉన్నాయి కదా, వాల్నట్స్ ఏమో బాగా బ్రెయిన్, బాగా మెమరీ పవర్ని బాగా పెంచడానికి తోడ్పడుతుంది అన్నమాట. సేమ్ అలాగే బాదం అయితే ఇంకా అంటే మన స్కిన్ గ్లోగా మెరవటానికి, మళ్ళీ హెయిర్ కూడా బాగా షైనింగ్గా, హెయిర్ లాస్ అవ్వకుండా కూడా ఉంటుంది. అలాగే జీడిపప్పు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. పిల్లలు పెద్దలు ఎక్కడ కనిపించినా లొటక్కని నోట్లో వేసుకుంటారు కదా. సో జీడిపప్పు వల్ల కూడా చాలా సన్నగా వీక్గా ఉన్న పిల్లలకి రోజు ఒక 5-6 పలుకులు పెట్టామనుకోండి, కొంచెం బాగా బుజ్జిగా రెడీ అవుతారు కదా పిల్లలు కూడా. సో నెక్స్ట్ ఇవి తీసుకొని కొద్దిగా గీ వేసుకొని మిగతావి వేయించుకున్నాము. ఓకేనండి. ఇవి బాగా వేగిపోయాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి వేసుకుంటాం. నెక్స్ట్ అలాగే కొద్దిగా పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి లేడీస్కి బాగా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది కదండి, దాన్ని కూడా కొంచెం నివారిస్తుంది, కంట్రోల్. కొద్దిగా కిస్మిస్, అలాగే కొంచెం గసగసాలు. యాక్చువల్గా బ్లడ్ బాగా చేరాలంటే ఇవన్నీ తినాలి, ప్లస్ అది అంజీరా ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలి. ఎస్పెషల్లీ అదైతే మా ఇంట్లో ఇప్పుడు లేవు, అయిపోయాయి. సో అందుకే నేను ఉన్న వాటితోటే చేసి చూపిస్తున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. సో వీటిని కూడా తీసుకుందాం. నెయ్యి ఎక్కువ వేసాను కదా. ఫైనల్గా ఉండ చేసుకోవాలంటే ఖర్జూరం ఉండాలి కదా. సో దీన్ని ఒక్క 1 మినిట్ వేయించుకుంటే అప్పుడు అన్నీ మిక్సీ పట్టేసుకున్నాము. లడ్డు రెడీ అయిపోతుంది. లడ్డూకి స్వీట్నెస్ కావాలంటే మరి ఉండాలి కదండి, అందుకే డేట్స్. ఖర్జూరం కూడా వేగింది కదండి, కొంచెం అదే నెయ్యి వేసి వేయించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక మిక్సీ పట్టేసుకున్నాం. ఓకేనండి, ఫైనల్గా రెడీ అయిపోయింది. దీన్ని బాగా కలుపుకొని, అంటే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని కలుపుకొని వంట చేసుకుంటే బాగా వస్తుంది. ఇలా అంటే కొద్దిగా ముక్కల్లాగా తగిలేటట్టుగా కూడా మిక్సీ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ఫైన్గా పౌడర్లాగా కూడా చేసుకుంటే బాగుంటుందండి. ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకున్నాం కదండి, అలా ఇంకా ఇవన్నీ ఉండలు చుట్టేసుకున్నాం. ఖర్జూరంకి అయితే చిన్న స్టోరీ ఉందండి. ఖర్జూరం అంటే మాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు, మా తాతయ్య గారికి అయితే బాగా ఇష్టం. ఊళ్ళల్లో తిరణాలు అవి అవుతాయి కదా సంక్రాంతి పండగకి, అదే జాతరలో, కొన్ని ఊళ్ళల్లో జాతరలు అంటారు కదా, అలాగే తీర్థాలు అంటారు కదండి, అవి ఆంధ్రాలో ఎక్కువ అవుతాయి కదా. సో అవి అయినప్పుడల్లా మాకు తాతయ్య ఏమో మామూలుగా కొనుక్కోవడానికి మాకు డబ్బులు ఇచ్చేవారు. మా మామయ్యలు, పిన్ని వాళ్ళు, వీళ్ళంతా అన్నయ్యలు. తాతయ్యకి ఖర్జూరం అన్న పంచదార చిలకన్నా చాలా ఇష్టం అనమాట. సో తనకైతే, మా తాతయ్య గారికి అయితే ఖర్జూరం అది కొనుక్కొచ్చేవారండి ఎప్పుడూ. ఆ రెండు బాగా ఇష్టంగా తినేవారు. పిల్లలంటే ఇప్పుడు సరిగ్గా తినట్లేదు కదండి, అందుకే ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఇలా అయితే తింటారు కదా, అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి కదా. ఇలాగేనండి ఒకటొకటిగా ఉండలన్నీ చుట్టేసుకుందాం. మధ్య మధ్యలో పీసెస్ ఇలా తగిలింది అనుకోండి, స్నిక్కర్స్, డైరీ మిల్క్ అదే చాక్లెట్లో కూడా ఉంటాయి కదండి డ్రై ఫ్రూట్వి, అలా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు కదా. అందుకే లడ్డూని కంప్లీట్గా ఫైన్ పౌడర్ చేసేయకుండా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొద్దిగా ఇలా పీసెస్ లాగా కనిపించి ఇలా ఉంటే ఆటోమేటిక్గా తినడానికి ఇష్టపడతారు కదా.
ఓకేనండి, ఫైనల్లీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా హెల్దీ. సో రోజుకొకటి మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి ఇచ్చి మీరు కూడా తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. డాక్టర్స్ కూడా అవసరం లేదు ఇంకా. ఎనీవే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మీరు కూడా ఓకేనండి, మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో ట్రై చేసి అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.